హలో ఎవ్రీబడి, ఈరోజు మలై చికెన్ ఇది చాలా బాగుంటుంది. చేయడం కూడా చాలా ఈజీ. రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది. పరోటా, నాన్, చపాతీ ఇలా దేనికైనా బాగుంటుంది. దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ చికెన్ను ఒక 1 అవర్ సాల్ట్ వాటర్లో నానబెట్టి కడిగి తీసుకోవాలి. ఆ తర్వాత మిరియాల పొడి వేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి. నా దగ్గర బ్లాక్ పెప్పర్ పొడి ఉంది, వైట్ పెప్పర్ పొడి ఉంటే అది వేయండి, ఇంకా బాగుంటుంది. అంతా మంచి కలిపేసి ఒక 2 గంటలు నానబెట్టాలి. ఓవర్ నైట్ నానబెట్టినా బాగుంటుంది. ఆ తర్వాత మనం ఒక నాన్ స్టిక్ కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ పోయాలి. ఆ తర్వాత ఒక 2 ఆనియన్స్ ఇలా పొడుగు కట్ చేసి వేసుకోవాలి. ఇట్లా ఆనియన్ మరీ గోలాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత కొంచెం కారంగా ఉన్న పచ్చిమిర్చీలను ఒక 7-8 వేసుకోవాలి. ఆ తర్వాత ఒక గుప్పెడు కాజు వేయాలి. ఇవన్నీ కలిపి కొంచెం ఆనియన్ ట్రాన్స్పరెంట్ అయ్యేదాకానే గోలివ్వాలి. మరి కలర్ మారేంత వరకు గోలాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి ట్రాన్స్పరెంట్ అయింది. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని మంచిగా మిక్సీ బట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే నాన్ స్టిక్ కడాయిలో ఇంకొంచెం ఆయిల్ పోయాలి. ఆ తర్వాత బటర్ వేయాలి. ఈ బటర్తోని టేస్ట్ బాగుంటుంది. ఈ కర్రీ మనం అసలు ఏ రెస్టారెంట్కి వెళ్ళి తీసుకొచ్చిండ్రు అని అడుగుతారు, అంత టేస్టీగా అవుతుంది. ఆ తర్వాత ఒక 2 లవంగాలు, 2 యాలకులు, దాల్చిన చెక్క, బగారాకు వేసేయాలి. ఆ తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా చికెను, ఆ చికెన్ను వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ అంతా మంచిగా ఫ్రై కావాలి. ఇప్పుడు దీని టేస్ట్ అంతా ఈ ఫ్రై అవుడు దాని మీదకి వెళ్ళి డిపెండ్ అయి ఉంటుంది. మంచిగా గోలాలి ఈ నూనెలో ఈ చికెన్ ముక్కలు అన్నీ, ప్రతి ఒక్క ముక్క గోలాలి. చూడండి, ఇట్లా చిన్న గిన్నెలో వండితే అలా గోలదు. ఇలా వెడల్పుగా ఉన్న దానిలో వండితేనే ప్రతి ఒక్క ముక్క గోలుతుంటుంది. ఇప్పుడు మనం మిక్సీ బట్టి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కాజు ఉంది కదా పేస్టు, అది వేసేసుకొని మంచిగా ఫ్రై చేయాలి. ఇప్పుడు నూనెలో మంచి గోలాలి. ఇప్పుడే గరం మసాలా వేసుకోవాలి. మనకు సరిపోయేంత గరం మసాలా వేసుకొని ఈ మసాలా మొత్తం మంచిగా నూనెలో గోలాలి. పైనుండి కొన్ని పచ్చిమిర్చీలు వేసుకోవాలి. ఇప్పుడు దీనికి స్పైసీనెస్ అంతా మనం పెప్పర్ పౌడర్, పచ్చిమిర్చితోనే వస్తుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. మళ్ళీ తర్వాత కూడా వేస్తాము. ఇప్పుడు ఈ కొత్తిమీర మంచిది ఇలా కలిసిపోతుంది. కలిసిపోయి ఫ్లేవర్ మంచి టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత మంచి గోలుతున్నాయో ముక్కలు. ఇలా గోలాలి, అప్పుడే ఈ కర్రీకి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు చిన్న చిన్న కట్ చేసుకున్న పచ్చిమిర్చీలు పైనుండి వేసుకోవాలి. ఇవి గ్రేవీలో కలిసిపోతాయి. చూడండి మంచిగా ఆయిల్ పైకి వచ్చింది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు కొంచెమే వేయాలి. ఆ తర్వాత ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఆల్రెడీ ఇది సాల్ట్ వాటర్లో 1 అవర్ నానబెట్టినాము. దాని నుండి పీసు మంచిగా జ్యూసీగా చాలా బాగుంటుంది. చూడండి అంత మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఒక 2-3 టేబుల్ స్పూన్లు వేస్తే సరిపోతుంది. కొన్ని వాటర్ పోసుకోవాలి. ఇదంతా మంచిగా ముక్కలకు పట్టాలి కదా, కొంచెం గ్రేవీలాగా కూడా కావాలి కాబట్టి మనకు సరిపోయే కొన్ని వాటర్ పోసుకొని ఒక 7-8 నిమిషాలు మంచి క్రీమ్తోని ఉడకాలి. ఇప్పుడు టేస్ట్ చూసి సాల్ట్ సరిపోకుండా వేసుకోవచ్చు. మనకైతే సరిపోయింది. మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాలు ఉడికింది. చూడండి ఆయిల్ మంచిగా పైకి వచ్చేసింది. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు పైనుండి కొంచెం కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం కస్తూరి మేతి వేసుకోవాలి. చూడండి కొంచెం కస్తూరి మేతి తీసుకొని ఇట్లా నలిపినట్టుగా చేసి పైనుండి వేసుకోవడం. అంతే, టేస్టీగా ఉండే మలై చికెన్ రెడీ అయిపోతుంది. ఇది చపాతీ, పరోటా, పూరి దేనికైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు కూడా తప్పకుండా ఒకసారి చెయ్యండి, తినండి, ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.